హాయ్ అండి. టుడే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాను. ఇది నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ లాగా స్నాక్ లాగైనా తీసుకోవచ్చు. చూడండి, వీటి కోసం కొన్ని బాదం పప్పు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ చియా సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, తెలుసు కదండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొంచెం వేడి ఎక్కువగా ఉండే వాళ్ళకి, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, తెలుసు కదండి. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఇవి. నెక్స్ట్ ఓట్స్ తీసుకోండి, ఒక హాఫ్ కప్ ఓట్స్. ఇవి ఫ్లేవర్లెస్ ఓట్స్ అండి. ఓట్స్లో చాలా రకాలు దొరుకుతుంటాయి కదా, సో ఇవి ఫ్లేవర్లెస్ ఓట్స్. ఇలాంటివి పక్కన తీసుకొని పెట్టుకొని తర్వాత హాఫ్ యాపిల్ అండ్ బనానా పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 2 కప్స్ మిల్క్ అండ్ 1.5 కప్ వాటర్ పోసేసి హై ఫ్లేమ్లో మరగనివ్వండి. అవి కొంచెం మరుగుతున్నప్పుడే ఇందులో ఆ బాదం పలుకులు అండ్ ఓట్స్ వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదండి, చియా సీడ్స్ ఆల్రెడీ నానిపోయినాయి కదా, అవి వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి, లేదంటే మనం ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాం, ఆ స్వీట్ చాలు డైట్ చేస్తున్నాం అన్నోళ్ళు వదిలేసేయండి. నేనైతే ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసేసి కలిపేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఫ్రూట్స్ని సిద్ధం చేసుకుందాం. వీటికి హాఫ్ యాపిల్ చాలండి, హాఫ్ యాపిల్ అండ్ బనానా. ఇంకా మీకు ఇష్టం ఉంటే గ్రేప్స్ కానీ, దానిమ్మ గింజలు కానీ, పైనాపిల్ కానీ, పపయా కానీ, వాటర్ మెలోన్ అయినా చాలా బాగుంటాయండి. అలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టి అందులో కలిపేసి సర్వ్ చేసుకోవడం, అంతే. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రెడీ. ఇది అందరూ తినచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.